పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే ఎంత దెబ్బ తగులుతుందో అప్పుడు మినిమమ్ ఒక 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 28-30% ఓటు బ్యాంక్ దగ్గర ఆగాడు. ఇప్పుడు షర్మిల గారు వచ్చి ఒక 5% సీల్ చేసింది అనుకోండి, ఏమైపోతాడు? 25% ఏం సాధిస్తాడు ఆయన? 5 సీట్లు కూడా రావనుకుంటున్నాను నేను. ఆ వారం ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేన వాళ్ళు కూడా పడుకున్న గుర్రాలు లేపు దండించుకున్నట్టుగా బీజేపీతో పొత్తు అనేటువంటి మాట వినపడుతుంది. అది వీళ్ళు ఇష్టపూర్వకంగా పెట్టుకుంటున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కలిపేత్తానికి చూస్తున్నాడా, లేకపోతే బీజేపీ వాళ్ళకి లోపలుండి పైకి బెట్టు చేస్తా, సిగ్గు లేకుండా బెట్టు చేస్తా పొత్తు కోసం ప్రెజర్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో తెలియదు. కానీ మొత్తం మీద పొత్తు పెట్టుకుంటే ఒకటి జరుగుద్దండి. కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్లో చాలా వెగుటు ఉంది, విముఖత ఉంది. ఎన్నాళ్ళు ఇటీవల కాలంలో కొంచెం తగ్గుతూ వచ్చింది. ఎందుకు తగ్గింది? కాంగ్రెస్ ఏదో మేలు చేసిందని కాదండి. బీజేపీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత బీజేపీ వల్ల నష్టపోయి బీజేపీ మీద జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సహకరించిన విధానం చూసి అతను చేసిన అరాచకాల్లో ఓట వాళ్ళకు కూడా ఉంది కాబట్టి విపరీతమైన ఆగ్రహంగా ఉన్నారు ప్రజలు. దానికి ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా బీజేపీని ద్వేషిస్తున్నారు. కోపం, చాలా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీలతో జతకడితే 4, 5, 10 సీట్లు ఇస్తారు కదా వాళ్ళకి నిలబడడానికి. వాళ్ళు పోటీ చేస్తారు. అక్కడ కాంగ్రెస్ పని జరిగింది. జగన్కే వేయలేరు ఓటాళ్ళు, బీజేపీకి వేయలేరు. ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది? కాంగ్రెస్కి పడతారు. ఆ రకంగా షర్మిల గారికి రోడ్డు మీద దొరికినా కానీ డబ్బులు వాళ్ళకి షర్మిల గారు వాళ్ళు దొరికినాయి అనుకుంటారు. అలాగే ఆవిడ క్రెడిట్ వస్తుంది. రేపు నుంచి ఈ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఈ రాష్ట్రానికి దాపురు ఇచ్చిందిరా బాబు అనుకుని వాళ్ళు ఉన్నారు. ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారిని పాపం దేవుడు తీసుకెళ్ళిపోయాడు. 2 జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు వాడగొడుతున్నారు. 3 షర్మిల గారి రూపంలో అలాగే అంటుకుని ఉంటుందన్నమాట. అన్ని దెయ్యాలని ఒకసారి సీసాలో పెట్టి పంపేయకుండా ఓ దెయ్యాన్ని వదిలేసినట్టు ఏదో రూపంలో ఇంకో 10 ఏళ్ళ తర్వాత అన్నా కానీ మళ్ళీ ఏదో రూపంలో వాళ్ళ ఫ్యామిలీ మన మీద వాలేస్తుంది. మన తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.